శత్రు దేశాలకు వణుకు పుట్టించే ఒక మాట కూడా చెప్తా చిన్నగా. సో ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ ఒక పెద్ద సంకల్పం తీసుకుంది. ఏందని అంటే భారత్ని ఒక డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ చేద్దామని చెప్పి సంకల్పం కట్టుకున్నది. హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకి జై. ఈ రీసెంట్ మన పంచాయతీలు చూసిన తర్వాత యూక్రెయిన్ అండ్ రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇట్లాంటి పంచాయతీలు అంతా చూసిన తర్వాత ఎసెన్షియల్ ఫ్యూచర్ వెపన్ మాత్రం ఈ డ్రోన్ అవుతున్నది అని చెప్పి అందరూ అర్థం చేసుకున్నారు. సెల్ఫ్ ఆత్మనిర్భర్ డ్రోన్ మనం తయారు చేసుకోవాలి. ఈ మిషన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చింది మన భారత్. అయితే ఇప్పుడు భారత్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మ్యాక్సిమంగా మేజర్ ఆఫ్ ది కాంపోనెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంపోర్ట్ ఎక్కడికేం చేస్తున్నాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే చైనా దీనిలో చాలా కీలక పాత్ర వహిస్తుంది ఈ డ్రోన్ పార్ట్స్ సప్లయర్గా. ఇవాళ డ్రోన్లో డామినేట్ చేసేది ఇరాన్, ఇంకా టర్కీ కూడా గట్టిగానే ఉన్నది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. అండ్ ది గుడ్ పార్ట్ ఈస్ దాట్ ఇవాళ స్మాల్ షాప్స్ గ్లోబల్ ఛాంపియన్స్ అయితే ఈ వరల్డ్లో ఒక అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీతో. సో నెక్స్ట్ 5 years ఏదైతే ఉన్నదో టెక్నాలజీ బిల్డింగ్ యాక్టివిటీలలో భారత్ మునుగుతుంది, మునిగిపిస్తుంది, ఒక మునగాడై బయటికి లేస్తుంది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. శత్రు దేశాలకు వణుకు పుట్టించే ఒక మాట కూడా చెప్తా చిన్నగా. ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, సో ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ ఒక పెద్ద సంకల్పం తీసుకుంది. ఏందని అంటే భారత్ని ఒక డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ చేద్దామని చెప్పి సంకల్పం కట్టుకున్నది. మళ్ళీ ఈ సంకల్పానికి మనం అందరం ఒక జై కొడదామా వద్దా? హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకి జై. డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, ద డ్రోన్ మిషన్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఇవాళ భారత్ ఒక కీలకమైన ప్రాజెక్ట్ తీసుకున్నది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి మాట్లాడుతుంది. అంటే గ్లోబల్ హబ్గా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్గా భారత్ని తీర్చిదిద్దుదాము అని చెప్పి డిసైడ్ చేసింది. ఈ రీసెంట్ మన పంచాయతీలు చూసిన తర్వాత యూక్రెయిన్ అండ్ రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇట్లాంటి పంచాయతీలు అంతా చూసిన తర్వాత ఫైటర్ జెట్టులు, స్టెల్త్ ఫైటర్లు ఏం పిక్ కట్టలు కడతాయో తెలియదు, కానీ ఎసెన్షియల్ ఫ్యూచర్ వెపన్ మాత్రం ఈ డ్రోన్ అవుతున్నది అని చెప్పి అందరూ అర్థం చేసుకున్నారు. సో గవర్నమెంట్స్ ఇప్పుడు ఏ రకంగా అడుగులేస్తున్నాయి అని అంటే ఎస్పెషలీ మన భారత్ సర్కార్ ఒక టోటల్ స్ట్రాటజిక్ అటానమీ అని అంటే ఇండిపెండెన్స్ ఉండాలి మనకి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సెల్ఫ్ ఆత్మనిర్భర్ డ్రోన్ మనం తయారు చేసుకోవాలి. ఈ మిషన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చింది మన భారత్. ఎందుకు అని అంటే ఫ్యూచర్ యొక్క వార్ ఏ రకంగా ఉంటుంది అని అంటే అందులో డ్రోన్స్ డామినేట్ చేస్తాయి. ఇవాళ రష్యాలో ఒక మేజర్ ఆయిల్ ఫీల్డ్ని 60% సప్లై చేసే రెవెన్యూని యూక్రెయిన్ పేల్చేసింది అని అంటే వాళ్ళ దగ్గర ఏదైనా స్టెల్త్ ఫైటర్ ఉందా, ఏమన్నా ఉందా? అబ్సల్యూట్గా ఒక డ్రోన్స్తోనే వాళ్ళు చేసిర్రు. సో ఇలా స్టెల్త్ ఫైటర్ కంటే ఎక్కువ డ్రోన్స్ చాలా ఘాతక అయిపోయినాయి. అయితే ఇప్పుడు భారత్ ఆలోచించాల్సిన విషయం ఏందని అంటే భారత్ మ్యాక్సిమంగా మేజర్ ఆఫ్ ది కాంపోనెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ ఎక్కడికేం చేస్తున్నాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే చైనా దీనిలో చాలా కీలక పాత్ర వహిస్తుంది ఈ డ్రోన్ పార్ట్స్ సప్లయర్గా. భారత్ ఏమని అనుకుంటుందంటే కంప్లీట్గా ఇండిజినియస్గా చేద్దామని అనుకుంటుంది, కంప్లీట్గా లోకల్గా చేద్దామని అనుకుంటుంది. దాని మోటార్లు కానీ, దాని ఇంజన్లు కానీ, దాని బ్యాటరీలు కానీ, దాని సాఫ్ట్వేర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్గా భారత్లోనే తయారు చేద్దామని చెప్పి భారత్ సర్కార్ డిజైన్ చేసింది. ఇది ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ నీకు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనకంటూ ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక చిన్న హెలికాప్టర్ మనం ఒక తయారు చేసినాం, లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్. దాని పేరు ఏదో ప్రచండ్ ఏదో ఉంటుంది, ప్రచండ్ హెలికాప్టర్ అనుకుంటా, పేరు కూడా మస్తు ఉంటుంది దాన్ని, ప్రచండే అనుకుంటా, చూడొకసారి ప్రచండ్ హెలికాప్టర్ అని. అంటే లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ ఇట్లాంటి హిమాలయన్ టెరైన్లలో ఇట్లాంటి దాంట్లో చాలా మనకు వస్తుంది, సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ అది. అంటే మన శత్రువులతో కంపేర్ చేసి చూస్తే వాడేది వాడతాడు, అపాచియో లేకపోతే రష్యన్ హెలికాప్టర్సో లేదా అమెరికన్ చినూక్సో ఇట్లాంటివే వాడతాడు, లేదా అపాచియో ఇట్లాంటివి వాడతాడు. ఇది అందరూ వాడతారు. సో దాన్ని శత్రువుకి ఆర్ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే ఆ హెలికాప్టర్ ఏం పాసిబిలిటీస్ ఉంటాయో మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం కౌంటర్ చేయొచ్చు. బట్ అదే ఇప్పుడు ప్రచండ్ ఎగిరింది అనుకో, వాడికి ఉచ్చబడుతుంది కరెక్ట్గా చెప్పాలనంటే శత్రువుకి. అయితే అందులో ఆత్మనిర్భర్ ఇప్పుడు ఈ కంప్లీట్ డ్రోన్లో తీసుకొచ్చిందని అంటే ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే భారత్ ఒక గ్లోబల్ ఆల్టర్నేటివ్ అవుతుంది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. అండ్ ఇవాళ డ్రోన్లో డామినేట్ చేసేది ఇరాన్, ఇంకా
టర్కీ కూడా గట్టిగానే ఉన్నది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఇది ఇప్పుడు ఏమైపోతుంది అంటే మన లోకల్ సప్లయర్స్కి కూడా స్టార్టప్లకు కూడా ఒక ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇట్స్ $1 బిలియన్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎట్లా మాట్లాడుతున్నాము అని అంటే ఇలా నేను మాట్లాడడం కాదు, గిరీష్ ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతాడు. వెన్ ఐ సే ఐ సబ్మిట్ ద డేటా, ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 670 స్టార్టప్లు ఇన్నోవేటర్సు ఆల్రెడీ ఈ డిఫెన్స్ ఈకో సిస్టంలో జాయిన్ అయినాయి. ఇప్పటి వరకు 58 డిఫరెంట్ ప్రోటోటైప్స్ సక్సెస్ఫుల్గా పర్చేస్ చేసిర్రు, దాని వాల్యూ కూడా చేసిర్రు, దానికి బడ్జెట్ కూడా పెట్టుకున్నారు. సుమారు 3,853 కోట్లు. కాంట్రాక్ట్స్ ఎంతవరకు సైన్ చేసిర్రు అని అంటే 2,236 కోట్లు ఆల్రెడీ బీన్ సైన్డ్ విత్ ప్రైవేట్ ప్లేయర్స్. ప్రైవేట్ ప్లేయర్స్కి వీళ్ళకి ఆస్కారం దొరుకుతున్నది అంటే స్టార్టప్ ఈకో సిస్టమ్ ఏ రకంగా పోతుందో చూడండి మీరు. అంటే ఇప్పుడు ఇది మనకి ఏం ప్రూవ్ చేసింది, కంప్లీట్గా ఇన్నోవేషన్ అనేది రియాలిటీకి టర్న్ అయింది. ఈ రియాలిటీ అనేది మ్యాసివ్గా ప్రైవేట్ కంపెనీలకు పోయినప్పుడు ప్రైవేట్ కంపెనీలు కంపీట్ చేస్తారు. కంపీట్ చేసినప్పుడు కాంపిటేటివ్ కోట్ ఇస్తారు. కాంపిటేటివ్ కోట్ ఇచ్చినప్పుడు మనకు టెక్నాలజీతో పాటు కాస్ట్ కూడా మనకు ఖచ్చితంగా సేవ్ అవుతుంది. డూ యూ రియలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 670 స్టార్టప్స్ అండ్ ఇన్నోవేటర్స్. అండ్ స్టాక్ మార్కెట్లో ఎవడెవడైతే పైసలు పెట్టాలని అనుకుంటారో ఒకసారి ఆలోచించరు, రీసెర్చ్లు చేయరు ఆ కంపెనీలు ఏవేవని. ఇప్పుడు అది బూమింగ్ టెక్నాలజీ కాబట్టి ఖచ్చితంగా ఫండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇక మీకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నానండి. సుమారు 200 బిజినెస్ ఆపర్చునిటీస్ ఇప్పుడు భారత్ సర్కార్ ఓపెన్ చేసింది. వన్స్ ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ భారత్ వుడ్ బి ది డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. భారత్ సర్కార్ రిలీజ్ చేసిన దాంట్లో లేదని అంటే ఒక 200 బిజినెస్ ఆపర్చునిటీలు దొరికినాయి అని అంటే మనకు క్రిటికల్గా 200 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఉంటేనే కదా సొల్యూషన్ వస్తుంది, సొల్యూషన్ నుంచే కదా మనం ఆపర్చునిటీ తీయడానికి ప్రయత్నం చేస్తాం. సో 200 స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కనబడ్డాయి, దానికి మనకు సొల్యూషన్స్ కావాల్సి వచ్చింది. కొత్త కొత్త ఐడియాలు ఎస్పెషలీ ఇన్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్మార్ట్ మెటీరియల్స్ ఇన్లల్లా రీసెర్చ్ స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది. ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ వల్ల వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ కలిపి ఒక మెంటార్షిప్ ప్లస్ దానికి ఒక ప్రైజ్ కూడా డిసైడ్ చేసిండ్రు. ఎవరెవరైతే బెస్ట్ సొల్యూషన్ ఇస్తారో వాళ్ళకు ఒక ప్రైజ్ అని చెప్పారు. అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుడే కాకుండా ఒక డైరెక్ట్ పాతే తీసుకోకుండా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కూడా కంపెనీలకు ఒక మోటివేషన్ అవుతుందా కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పు. సో ఈ మోటివేషన్ అనేది మన భారత్ని ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ షిఫ్ట్ వైపు అడుగులేస్తుందా అయ్యేదా? అంటే స్మాల్ బిజినెస్లు పెద్దగా అవుతాయా కావా? ఇండస్ట్రీ అనేది పెరుగుతుందా కాదా? ఒక పక్కన మనము డిజిటల్ ఇండియా అని చెప్పి ముంగటికి తీసుకొని పోతున్నాం, ఇక్కడ స్టార్టప్ ఈకో సిస్టమ్ని లేపుతున్నాం. సుమారు 40,000 ఇండస్ట్రీసు ఈ మన సృజన్ డీప్ డేటాబేస్ టు బూస్ట్ రీసెర్చ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మొత్తం ఇండస్ట్రీసు? 40,000 ఇండస్ట్రీస్. గవర్నమెంట్ డైరెక్ట్గా స్కీముల ద్వారా, వెల్ఫేర్ స్కీముల ద్వారా డైరెక్ట్ ఈక్విటీ ప్రొవైడ్ చేస్తుంది, ప్రొఫెషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈ రూపంలో. సో జస్ట్ ఇమాజిన్ చేయండి ఇలా భారత్ ఏ రకంగా అడుగులేస్తుందో. అండ్ ది గుడ్ పార్ట్ ఈస్ దాట్ ఇలా స్మాల్ షాప్స్ గ్లోబల్ ఛాంపియన్స్ అయితే ఈ వరల్డ్లో ఒక అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీతో. ఇప్పుడు ఆలోచించురు ఫ్రెండ్స్ మీరు, ప్రపంచం ఏ రకంగా పోతుంది, మనం ఏ రకంగా పోతున్నాం, అండ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ, మనం ప్రాబ్లమ్స్ ద్వారా సొల్యూషన్స్ ఎట్లా వెతుకుతున్నాం. ఇవాళ డ్రోన్ మార్కెట్ అనేది ఒక నేషనల్ ప్రయారిటీ, అబ్సల్యూట్గా ఒక నేషనల్ ప్రయారిటీ. బికాస్ అందులో నేషనల్ ప్రయారిటీ అని అన్నప్పుడు మనం ఎవ్రీ పార్ట్, ఎవ్రీ స్క్రూ, ఎవ్రీ బోల్ట్ అది మన దగ్గరనే చేసుకోవాలన్నా వద్దా? అండ్ ఎప్పుడైతే మన దగ్గర చేసుకొని మనం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ హీరో అవుతామో అబ్సల్యూట్గా గ్లోబల్ ఆల్టర్నేటివ్గా మనం చైనీస్ ఏదైతే హార్డ్వేర్ ఉన్నది కదా, చైనీస్ మార్కెట్ ఏదైతే ఉన్నది కదా, దాంతో కంపేర్ చేస్తే మనం కంపీట్ చేస్తామా చేయమా? సో నెక్స్ట్ 5 years ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఈ టెక్నాలజీ బిల్డింగ్ యాక్టివిటీలలో భారత్ మునుగుతుంది, మునిగిపిస్తుంది, ఒక మునగాడై బయటికి లేస్తుంది. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. తో శత్రు దేశాలు ఏవైతే ఆలోచిస్తున్నాయి చూడు, భారత్ ఆల్రెడీ అందులో దిగిపోయింది. సో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, బంకర్ బస్టర్ బాంబుల కాడికని కూడా మీరు తీసుకుంటే ఆడ కూడా మీరు ఆలోచిస్తే ఏదో $1 మిలియన్ $1 మిలియన్ కాకుండా కేవలం మనం ఒక చిన్న టెక్నాలజీ యూజ్ చేసి కొట్టుడు మొదలెట్టిన. మీరు పోయి చూడండి, ఆల్టర్నేటివ్స్ ఫర్ బంకర్ బస్టర్ బాంబ్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో మూవింగ్ ఇన్ టు దట్ ఫినామినా. సో స్టెల్త్ ఫైటర్ జెట్లు ఏడదాకా తీస్తాయో అది వేరే విషయం, కానీ డ్రోన్లది ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది భారత్ అబ్జర్వ్ చేసింది అండ్ భారత్ అడుగులేసేసింది. భారత్ అడుగులేసినప్పుడు ఎవడికోడికి బయటోడికి ఛాన్స్ ఇవ్వలే, భారతీయులకు ఛాన్స్ ఇచ్చింది. బికాస్ ఒక భారత్ సర్కార్ ఉన్నది భారతదేశంలో, దానికి భారతీయుడు ప్రధానమంత్రి అయి ఉన్నాడు. ఆ ఒక్క ఓటు
భారత్ ఏ రకంగా తీసుకోబోతుందో ఒకసారి మీరు అందరు ఆలోచించుడి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.